వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే కొన్ని ఫీచర్స్ని అయితే టెస్టింగ్ చేస్తారు. ఈ ఫీచర్స్ వస్తే ఇట్లా ఇంకొంచెం బూస్ట్ అయితే వాట్సాప్ కనెక్ట్ అయితే చాలామంది అంటారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏ ఫీచర్స్ అంటే 60 సెకండ్స్ స్టేటస్ అనమాట. సో ఇంతమందికి ఏంటంటే 30 సెకండ్స్ ఇచ్చేటోళ్ళు, సో ఇప్పుడు టెస్టింగ్ చేస్తారు అనేసి అంటారు. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా తీసుకొస్తామంటే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఎక్కడ ఉంటాయి కదా, స్కాన్ చేయని వచ్చేటట్టు. అండ్ యూపీఐ పేమెంట్ షార్ట్ కట్ కీని కూడా తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు. సో సపరేట్గా ట్యాబ్ లాంటిది ఏదైనా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. డైరెక్ట్ వాట్సాప్ నుంచే మీరు పేమెంట్స్ చేసుకోవడానికి. సో నాకైతే పర్లేదు బాగానే అనిపిస్తుంది వాట్సాప్ నుంచి కూడా. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇవాళ లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ వీడియో అయితే చేసాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ నుంచి అన్నమాట. సో యూట్యూబ్ వాళ్ళైతే కొత్తగా హైలైట్ ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. ఏంటంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారన్నమాట. ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేసి అయితే చూపిస్తాను అనేసి అంటే ఇక్కడ ఆప్షన్స్లో కూడా అంటే మాకు క్రియేటర్స్కి ఇక్కడ ఆప్షన్ పెడతారు ఏఐ జనరేటెడా లేకపోతే నార్మలా కాదా అనేసి అయితే ఆప్షన్ ఇస్తారంట. సో చెక్ చేసి సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత ఏఐ గురించి వచ్చింది కాబట్టి ఏఐ ల్యాప్టాప్స్ గురించి కూడా చెప్దాము. సో లెనోవో వాళ్ళు ఏఐ పవర్డ్ లీజన్ గేమింగ్ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే లెనోవో లీజన్ ప్రో 7i, లీజన్ ప్రో 5i అండ్ లీజన్ ప్రో లీజన్ 7i అనమాట అండ్ లీజన్ 5i. సో సింపుల్ ఏం లేదు బై ప్రో వేరియంట్స్ అండ్ నార్మల్ వేరియంట్స్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంటెల్ వాళ్ళ 14th జనరేషన్ సిపియూస్, ఎన్విడియా వాళ్ళ RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అండ్ లేని వాళ్ళది ఏఐ చిప్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నమాట. స్టార్టింగ్ ఈ ల్యాప్టాప్స్ యొక్క ప్రైస్ కూడా మాత్రం 1,30,000 లోపల వస్తుంది అనమాట. సో ఆఫ్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఎస్కే హైనిక్స్ వాళ్ళు HBM3E హై బ్యాండ్విడ్త్ మెమరీ అంటారు కదా, సో ఇది ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నాం అని అంటే పైగా ఇది బిజినెస్ వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఒక అప్డేట్ ఉందనేసి అయితే తీసుకొచ్చిన. అండ్ మీకు నచ్చకపోతే ఇట్లా స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్కి. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఎన్విడియా నుంచి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళ GTC 2024 కండక్ట్ చేసుకోవచ్చు. సో జీటీసీలో మన వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ మన జెట్సన్ ఎవరైతే CEO ఉన్నారో అతను మంచి కంపారిజన్ చూపించారన్నమాట. అది ఒక సైడు ఇక్కడ హాపర్ది అండ్ ఇంకోటి బ్లాక్వెల్ 2 గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన డైస్ అంటారు. సో స్క్వేర్లా ఉంటాయి. ఆ చిప్స్ ఏవైతే ఉంటాయో చూపించారు. సైజెస్లో చాలా డిఫరెన్స్ ఉంది, పర్ఫార్మెన్స్లో కూడా చాలా డిఫరెన్స్ ఉందనేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎండింగ్లో మనకి స్టార్ వార్స్ మూవీస్లో ఎట్లయితే చిన్నగా రోబోట్స్ ఉంటాయి కింద సైజ్వి, ఆ రోబోట్స్ని అయితే తీసుకొచ్చారు. ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకోటి గ్రీన్ అనే రోబోట్స్ కూడా బాగా చూపించారు అన్నమాట. ఒకవేళ ఇట్లా చూడకపోతే ఇట్లా ఎన్విడియా వాళ్ళది GTC 2024 అని కొట్టండి. ఐ థింక్ దగ్గర 2 hours ఉంటుంది. సో అది నేనైతే ఒకటే మాట రికమెండ్ చేస్తాను రోబోట్స్ కోసం. లాస్ట్ వీడియో ఎండ్ దాకా వెళ్ళండి, మీకు రోబోట్స్ క్యూట్గా కొంచెం బాగా అనిపిస్తాయి. అది కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అన్నమాట. చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్ నుంచి అన్నమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్ ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదా. సో స్టార్ వార్స్ బ్యాటిల్ఫీల్డ్ 2 అనే గేమ్ ఏదైతే ఉందో తక్కువలో వస్తుంది, $300 వస్తుంది అనమాట. ఒకవేళ మీరు స్టార్ వార్స్ ఫ్యాన్ అయితే ఇట్లా ఈ గేమ్ మాత్రం పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది, బడ్జెట్లో కూడా వస్తుంది. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అవి అంటే సింపుల్ కూడా మాట చెప్తున్నా. నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్లో అవి కాపీ చేసుకోండి అనేసి. అవి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ PC బిల్ చేసుకొని మీరు ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో గేమ్ న్యూస్ చూసుకుంటే మీకు అందరికి తెలిసిందే కదా, గూగుల్ వాళ్ళది ప్లే గేమ్ ఫర్ PC అనేసి ఉంది కదా. సో దీంట్లో మీకు ఆండ్రాయిడ్కి సంబంధించిన కంపాటబిలిటీ ఉన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు PCలో ఆడుకోవచ్చు. లైక్ నేను క్లాష్ ఆఫ్ క్లాన్స్, ఫ్రీ ఫైర్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, యాంగ్రీ బర్డ్స్ కూడా ఉంది. సో ఈ గేమ్స్ నేను ఆడుతున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు కొన్ని PCకి రిలేటెడ్ గేమ్స్ కూడా దీంట్లోకించి రన్ చేయడానికి అయితే చూస్తారు అనమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంకొక లాంచర్ని తీసుకొస్తారు అయ్యా అనుకోవచ్చు. సో ఆల్రెడీ నా దగ్గర చాలా లాంచర్స్ ఉన్నాయి. లైక్ స్టీమ్ ఉంది, ఎపిక్ ఉంది అండ్ ఆరిజిన్ లాంచర్ ఉంది, యూబీసాఫ్ట్ వాళ్ళ ఆరిజిన్ ఉంది, రియాట్ లాంచర్స్, ఇక ఇది కూడా ఒకటి అయిపోతుంది.
అండ్ స్టార్ క్రాఫ్ట్ వాళ్ళది కూడా ఉంది. సో లాంచెస్ ఎక్కువైపోతున్నాయి గేమ్ల కంటే. సో అది పక్క పెట్టేస్తే ఇవి ఇవాళ నా టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ మన ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరి థ్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.